చిన్న చిన్న అవసరాలకు కూడా పాన్ కార్డ్ అడుగుతున్నారని ఇబ్బంది పడే వారికి సెంటర్ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా నగదు డిపాజిట్లు, ఇళ్ల కొనుగోళ్లు, వాహనాల కొనుగోళ్లలో పాన్ కార్డు వాడకంలో మార్పులు చేసింది. అదొకటే కాదు, ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్ ఎక్కడెక్కడ సబ్మిట్ చేయాలో వాటన్నింటిలోనూ చాలా మార్పులు చేసి ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. పాన్ కార్డ్ వినియోగంలో రిలీఫ్. కఠిన నిబంధనలను సడలించిన కేంద్రం. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆదాయ పన్ను ముసాయిదా నిబంధనలు 2026 పెద్ద రిలీఫ్ ఇవ్వబోతున్నాయి. పాతకాలపు కఠిన నిబంధనలను పక్కనబెట్టి మారుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా పాన్ కార్డు నిబంధనలను సరళతరం చేశారు. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ప్రధాన మార్పులను చూస్తే బ్యాంకు లావాదేవీలలో గణనీయమైన మార్పు రానుంది. దాని ప్రకారం రోజువారీ లెక్కలకు పాన్ చూపించే పని అవసరముండదు. ఇప్పటి వరకు బ్యాంకులో రోజుకు 50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేయాలంటే పాన్ తప్పనిసరి. కానీ కొత్త ముసాయిదా ప్రకారం ఇకపై రోజువారీ పరిమితి ఉండదు. ఏడాది మొత్తంలో 1 లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో కలిపి 10 లక్షల పైబడిన లావాదేవీలు జరిపితేనే పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి. లేదంటే ఆ అవసరమే ఉండదు. నిర్మాణ రంగంలో ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని పాన్ కార్డ్ సబ్మిట్ చేసే నిబంధనలో మార్పు తెచ్చారు. ప్రస్తుతం 10 లక్షలు దాటితే పాన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఏప్రిల్ 1 నుంచి 20 లక్షల్లోపు విలువ చేసే స్థలాలు, ఇళ్లు లేదా ఉమ్మడి అభివృద్ధి ఒప్పందాలకు పాన్ సమర్పించాల్సిన అవసరం లేదు. అలానే లగ్జరీ కార్లు, వాహనాల కొనుగోలుతో సహా ఏ వాహనం కొనాలన్నా పాన్ ఉండాల్సిందే. కొత్త నిబంధనల ప్రకారం వాహనం ధర 5 లక్షల్లోపు ఉంటే పాన్ కార్డ్ చూపించాల్సిన అవసరం లేదు. అది బైక్ అయినా సరే. మధ్యతరగతి వారు కొనే చిన్న కార్లు, స్కూటర్లకు ఇది పెద్ద వెసులుబాటు. ఇక హోటల్ బిల్లులు మరియు ఫంక్షన్ల ఖర్చులు, పెళ్లిళ్లు లేదా ఇతర వేడుకల సమయంలో భారీ బిల్లులు చెల్లించే వారి ఖర్చుల విషయంలోనూ పాన్ కార్డ్ ని ₹1,00,000 పరిమితికి పెంచారు. ఇది గతంలో 50,000 దాటిన ప్రతి బిల్ కి పాన్ కార్డ్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి వచ్చేది. అయితే ఇన్సూరెన్స్ రంగంలో మాత్రం పారదర్శకత కోసం నిబంధనలు కఠినతరం చేసింది. ఇకపై మీరు ఏ పాలసీ తీసుకోవాలన్నా, అది లైఫ్, హెల్త్ లేదా జనరల్ ఇన్సూరెన్స్, ప్రీమియం ఎంత అన్నా దానితో సంబంధం లేకుండా పాన్ కార్డ్ తప్పనిసరి. బీమా క్లెయిమ్ల సమయంలో అక్రమాలను అరికట్టేందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచే పాన్ కార్డ్ వాడకం విషయంలో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.